ప్రార్థన. సర్వాధికారి సర్వసృష్టికర్త సింహాసనాసీనుడా అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్న మా ఆదునాయి మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారముగా మా జీవితంలో మార్చుకొని నీ నామకు మహిమకరముగా జీవించినట్లుగా, మాకు ఆశీర్వాదకరముగా మేము బ్రతుకున్నట్లుగా నీ యొక్క కృపా బాహుల్యం మా మీద మెండుగా ఉంచి మమ్మల్ని బలపరుస్తూ నీ జ్ఞానం అందిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దీనులనై కాచుకొనేదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. యెహోవా నీ కృప నన్ను అమరత్వానికి అరునిగా మార్చెను. యెహోవా నీ కృప అరునిగా మార్చెను. యెహోవా నీ కృప యెహోవా నీ కృప. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అదోనేవారు సింహాసనాసీనుడై పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమున ఎడవ పార్శ్వమున కూర్చున్నప్పుడు ఎవడు అహబును ఎవడు రామోద్గిలాదును తీసుకోవడానికి ఎవడు ప్రేరేపించానో అని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటే ఒక ఆత్మ వచ్చి అదోనేవారి సన్నిధికి వచ్చి నేనే అతనిని ప్రేరేపించాను అని తెలియచేసినట్లుగా చూస్తున్నాను. అయితే అదోనేవారు ఏ విధముగా అతనిని ప్రేరేపించావు అని ఆ ఆత్మను అడిగినప్పుడు ఆ ఆత్మ అంటాడు, నేను ప్రవక్తల నోట అబద్ధములాడు ఆత్మగా ఉండి వారిని నేను ప్రేరేపించాను అని మరి తెలియచేసిన సందర్భం. అందుకు మీకాయ ఇట్లనగా, సిద్కియా నీ వద్ద నుండి అదోనేవారి ఆత్మ ఎటు వెళ్ళిపోయాను అని వచ్చి మీకాయను చెంపదెబ్బ కొట్టినట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనే విషయము నీవు దాగుకున్నప్పుడు పారిపోయి దాక్కుంటావే, ఆ సమయంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళి అనే విషయం నీకు గ్రహిస్తావు అని మీకాయ తెలియజేస్తాడు. అప్పుడు ఇజ్రాయేలు రాజు మీకాయాను అధికారి అయిన ఆమోనునకు కుమారుడైన యోవాషువకు అప్పగిస్తే అతడు మీకాయను బందీ గృహములో ఉంచి కష్టతరమైన అన్నమును నీళ్లును ఇచ్చి మేము తిరిగి వచ్చేంత వరకు కూడా అతన్ని బంధించి ఉంచమని అక్కడ బందీ గృహాధికారికి తెలియజెప్పినప్పుడు మీకాయ అంటాడు, మీరు క్షేమముగా వచ్చిన ఎడలా అని చెప్పేసి అదోనేవారు ఆ విషయాన్ని నాకు తెలియపరచలేదు అని ఆగిపోయినట్లుగా కూడా ఇక్కడ చూస్తున్నాం. అంటే అదోనేవారు ఏమి పలకాలి ఏమి పలకొద్దు అన్న విషయాన్ని మీకాయ తెలుసుకొని ఆ విషయాన్ని పలకకుండా అక్కడే ఆఫ్ చేసినట్లుగా కూడా చూస్తున్నాం. కాబట్టి సేవకులుగా, బోధకులుగా, సువార్థికులుగా పిలువబడుచున్న మనము
ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాలను గ్రహించి మాట్లాడగలిగితే మనకు క్షేమకరంగా ఉంటుంది. ఎదుటివారికి, ఆ ప్రాంతం వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది.